ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 30ను పరిశీలిద్దాం. ఇది విశ్వరూప సందర్శన యోగంలోనిది. అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆ అద్భుతమైన అదే సమయంలో భయంకరమైన రూపాన్ని చూసి అర్జునుడు ఏమంటున్నాడో ఈ శ్లోకంలో తెలుసుకుందాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. లే లిహ్యసే గ్రసమానాః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాహ ప్రతపంతి విష్ణు. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ విష్ణు స్వరూప, నీవు మండుతున్న నీ ముఖాలతో అన్ని వైపుల నుండి సమస్త లోకాలను మింగివేస్తూ వాటిని ఆస్వాదిస్తున్నట్లుగా నీ పెదవులను నాకుతున్నావు. నీ భయంకరమైన కిరణాలు వాటి తేజస్సుతో ఈ సమస్త జగత్తును నింపివేసి తీవ్రంగా తపింపజేస్తున్నాయి. ఇక్కడ భగవంతుడు సర్వాన్ని సృష్టించేవాడే కాదు, సర్వాన్ని లయం చేసే కాలస్వరూపుడు అని అర్జునుడికి అర్థమవుతోంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏవి చెప్తుందంటే, ఇది భయం మరియు అద్భుతం కలిసిన ఒక లోతైన అనుభూతిని తెలియజేస్తోంది. సృష్టిలోని ప్రతీదీ ఎంత గొప్పదైనా చివరికి ఆ భగవంతునిలో అంటే కాలంలో కలిసిపోవాల్సిందే అనే సత్యాన్ని ఇది స్పష్టం చేస్తోంది. ఈ విశ్వం ముందు మనం ఎంత అల్పులమో గుర్తుచేస్తూ మనలో వినమ్రతను నింపుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలోని మార్పులను, ముఖ్యంగా కష్టాలను మరియు నష్టాలను అంగీకరించే శక్తిని ఇది మనకు ఇస్తుంది. ప్రతిదీ శాశ్వతం కాదని, అంతా ఒక దైవిక ప్రణాళికలో భాగమని అర్థం చేసుకున్నప్పుడు మనం ఫలితాలపై ఆసక్తిని తగ్గించుకుని మన కర్తవ్యం మీద దృష్టి పెట్టగలుగుతాం. జీవితంలోని ఎత్తుపల్లాలను సమభావంతో స్వీకరించడానికి ఈ జ్ఞానం సహాయపడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.